కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. సార్, మరొక వైపు అక్రమ్ వలసదారులు అమెరికా నుంచి వస్తున్న వాళ్ళందరూ కూడా కేర్ ఆఫ్ అమృత్సర్ పంజాబ్ అంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కడా లేరా, ఈ రాష్ట్రాలకి ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఆప్ ఉందని చెప్పి మరొక ప్రచారం. అది పంజాబ్ చీఫ్ మినిస్టర్ కూడా రైజ్ చేశారు. మీకు జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్తో సహా అందరూ సమర్థించారు. నిజమే, మరి క్వశ్చన్ అయితే వస్తుంది కదా, పోనీ పంజాబ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే గుజరాత్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో మొదటి విమానంలో కూడా నెంబర్ నాకు తెలియదు కరెక్ట్ కంపారిజన్, గణనీయంగా గుజరాత్ వాళ్ళు ఉన్నారు. మరి అహ్మదాబాద్లో ఎందుకు దిగలేదు? పోనీ దేశ రాజధాని ఢిల్లీలో ఎందుకు దిగలేదు? అది మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్ కదా. ఢిల్లీ పక్కన గాజియాబాద్ ఉంది ఎయిర్ బేస్, మిలిటరీ ఎయిర్ బేస్. మీకు షేక్ హసీనా అక్కడే దిగింది. సో అక్కడ మీరు మిలిటరీ ఎయిర్ బేస్కి పట్టుకెళ్ళచ్చు కదా, క్యాపిటల్ తీసుకెళ్ళి తప్పేం లేదు. పర్టికులర్గా అమృత్సర్లో ఎందుకు దించుతున్నారు అంటే పంజాబ్ని ఇమేజ్ని దెబ్బతీయడం కాదా అది? దేర్ షుడ్ బి సమ్ రీజన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీజన్ చెప్పాలి. ఎందుకంటే అమెరికాకి ఏమైనా అమృత్సర్ దగ్గర ఢిల్లీ దూరమా? నాకు అర్థం కాదు. సో అందువల్ల అంటే ట్రంప్ వస్తున్నామో అహ్మదాబాద్ పోవాలి, బేడీలు వేసుకున్న ఖైదీలాగా వచ్చిన వాళ్ళేమో అమృత్సర్ పోవాలా? ఇదేంటి అన్యాయం కదా? పంజాబ్ వాళ్ళు అడుగుతున్నారు, మేము భారతదేశంలో భాగం కదా అంటున్నారు, మమ్మల్ని ఎందుకు అగౌరవపరుస్తున్నారు అంటున్నారు. న్యాయమే కదా. ఇప్పుడు ట్రంప్ వస్తున్నాం అహ్మదాబాద్ పోయిండు, జింపింగ్ వస్తే అహ్మదాబాద్ పోయిండు. మీరు జింపింగ్ ఢిల్లీకి రాలే, ఫస్ట్ అహ్మదాబాద్ పోయి తర్వాత జింపింగ్ ఢిల్లీకి వచ్చాడు. ట్రంప్ వస్తే అహ్మదాబాద్ పోయిండు అంటే ట్రంప్లు జింపింగ్లు వస్తాయి అహ్మదాబాద్లు, ఖైదీలు చైన్లు కట్టుకున్నటువంటి బేడీలు చైన్లు ఉన్న వాళ్ళు వస్తే అమరుస్తారా? అని ఈ రకమైన ఇమేజ్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళ క్వశ్చన్ అదే, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మొదటి విమానం వచ్చిందంటే ఎవరు పట్టించుకోలే, రెండవ విమానం కూడా అక్కడికి ఎత్తవారు, వాళ్ళు అడగరా అంటే మేమేనా దొంగలం అని. మరి అలా గుజరాతీలు ఎక్కువ ఉన్నారు, హర్యానాలో ఉన్నారు. హర్యానాలో ఎందుకు పోదు మరి హర్యానా ఎయిర్ బేస్కు? నాకు తెలిసిన వరకు గాజియాబాద్ హర్యానా అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. మరి మిలిటరీ ఎయిర్ బేస్కి పోనీయండి. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో అందువల్ల పర్టికులర్గా అమృత్సర్లో ఎందుకు దించుతున్నారు అన్నదానికి ఆన్సర్ అయితే రావాలి ఖచ్చితంగా. సో మరి ఒక రాష్ట్రము ఒక వ్యవస్థ ఒక రాష్ట్రం పైన పర్టికులర్ ఇమేజ్ దెబ్బతీసే పని చేయకూడదు. మీరు అనుకుంటే ఇప్పుడు మొదటి విమానం, రెండో విమానం అహ్మదాబాద్లో దించండి, మూడో విమానం ఇంకో దగ్గర దించండి. అయినా ఇండియాలో ఎక్కడ దిగినా ఇంకో చెడు పోవచ్చు కదా. మీకు పర్టికులర్ ఇక్కడిగా పోవాలని లేదు కదా. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్లోనే ప్రతిసారి దిగింది అనుకోండి, మన అడగమా క్వశ్చన్లు ఏందయ్యా మా తెలుగు వాళ్ళే బేకారగాలు దొరికారా మీకు అని, అక్కడ మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు అని. అంటే ఈ దేశంలో గుజరాతీలకు సినిమా కావాలన్నా చెల్లో షో కావాలి, మన త్రిబుల్ ఆర్ పోదు. మీకు ఆస్కార్కు నామినేట్ కావాలంటే చెల్లో షో నామినేట్ చేశారు. చెల్లో షో పేరు ఎక్కడ విన్నారా మీరు? అసలు ఎక్కడైనా ఇంటర్నేషనల్ ఫిలిం ఫ్రెటర్నిటీలో చెల్లో షో గురించి ఎవరైనా మాట్లాడుకున్నారా? అన్ఫార్చునేట్లీ త్రిబుల్ ఆర్కి అవార్డు రాలేదు. ఎందుకు రాలేదు? అసలు ఎంట్రీలో లేదు. ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ వాజ్ నాట్ ట్రిపుల్ ఆర్, చెల్లో షో. కానీ అంతర్జాతీయ సినిమా ప్రపంచం అంతా దేనికి కీర్తించింది? తెలుగు సినిమా త్రిబుల్ ఆర్ని కీర్తించింది. కానీ ఆస్కార్కు నామినేట్ అయినప్పుడు మళ్ళీ గుజరాతీ సినిమా నామినేట్ అవుతుంది. మరి ట్రంప్ రావాలంటే గుజరాత్కు పోతాడు. ఒక పెద్ద ప్రాజెక్ట్ రావాలి, చిప్ 33,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ రాయితీలున్న వేదాంత చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావాలంటే మహారాష్ట్రలో పెట్టాల్సింది మహారాష్ట్రలో క్యాన్సిల్ అయ్యి గుజరాత్కి పోతుంది. బుల్లెట్ ట్రైన్ కావాలంటే గుజరాత్కి పోతుంది. ఆఖరికి సికింద్రాబాద్లో పెట్టాల్సిన ఆయుష్ సెంటర్ గుజరాత్కి పోతుంది, జామ్నగర్ పోతుంది. మరి అన్ని గుజరాత్కి పోతాయని అనిపించదు ఎవరికైనా. అంటే గుజరాత్కేమో బుల్లెట్ ట్రైన్లు, గుజరాత్కేమో ట్రంపులు, గుజరాత్కేమో జింపింగ్లు, గుజరాత్కేమో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, మా అమృత్సర్కేమో ఖైదీలు, బేడీలు వేసి ఖైదీలాగా వచ్చిన వారు. మరి వాళ్ళు అడుగుతున్నారు ప్రశ్న, మరి మేమేం పాపం చేసినామని. తప్ప న్యాయమే కదా.